రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఒక్కొక్కసారి చాలా చిన్న చర్య చాలా పెద్ద రియాక్షన్ని తీసుకొస్తుంది. చాలా చిన్న చర్య. భారత ప్రభుత్వం ఈసారి ఆగస్టు 14, 15 ఈ 2 రోజుల పాటు పెద్ద పెద్ద స్క్రీన్లను లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పెట్టింది. చాలా పెద్ద డిజిటల్ స్క్రీన్స్ ఇవి. ఈ స్క్రీన్స్లో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, పోలీసుల లాఠీ చార్జీలు, గుడ్డిగా కాల్పులు జరపటము, విచక్షణారహితంగా మనుషుల్ని చంపేయడము, ప్రజలు చేస్తున్నటువంటి తిరుగుబాటు, ప్రజలిస్తున్నటువంటి నినాదాలు, పాకిస్తాన్ అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ఈ సువర్ ఆర్మీ అంటే పందుల ఆర్మీ, ఇస్లాంలో పంది అనేది చాలా భయంకరమైనటువంటి తిట్టు, ఈ సువర్ ఆర్మీ మాకొద్దు అన్నటువంటి నినాదాలు ఇస్తున్నారు. ఆ వీడియోలన్నీ కూడాను లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ప్లే అయినాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ చాలా విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా కశ్మీర్ లోయలో మధ్యలో కిషన్ గంగా నది ఉంటుంది. నది కటువైపు పాకిస్తాన్. కాబట్టి ఈ స్క్రీన్లు పాకిస్తాన్లోని ప్రజలు చూడగలుగుతున్నారు, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్రజలు చూస్తున్నారు. అంతేకాకుండా మన వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా చాలామంది కశ్మీరీలు చూశారు. చూడటానికి ఇది చాలా చిన్న స్టెప్. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కొన్ని డిజిటల్ స్క్రీన్స్ పెట్టి పాకిస్తాన్లో జరుగుతున్న దాన్ని పాకిస్తానీ ప్రజలకు చూపించడంతో పాటు మన ప్రజలు కూడా చూడటం. దీంతో 2 కాశ్మీర్ల మధ్య ఉన్నటువంటి తేడా చెప్పకుండానే అర్థమైపోయింది. అక్కడి వాళ్ళకి అర్థమైంది, ఇక్కడి వాళ్ళకు కూడా అర్థమైంది. దాని ఇమీడియట్ ప్రభావం ఎక్కడ కనిపించింది? ఆగస్టు 15న జమ్మూ కాశ్మీర్లో ఉమర్ అబ్దుల్లా చేసినటువంటి త్రివర్ణ పతాకం ఎగరేసిన తర్వాత చేసినటువంటి ప్రసంగంలో కనిపించింది. నిజానికి ఆర్టికల్ 370ని తొలగిస్తే అసలు త్రివర్ణ పతాకానికి భుజాన్నిచ్చేవాడు కూడా ఉండడు అన్నటువంటి ఫారూక్ అబ్దుల్లా కుమారుడు ఉమర్ అబ్దుల్లా. ఈ ఉమర్ అబ్దుల్లా త్రివర్ణ పతాకం ఎగరేయటమే కాకుండా ప్రసంగించాడు కూడా. ప్రసంగిస్తూ పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి స్పందించారు. గత 80 సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్లోని ఏ రాజకీయ నాయకుడు కూడాను, ముఖ్యంగా వేర్పాటువాద రాజకీయ నాయకులు షేక్ అబ్దుల్లా కానీ, ఉమర్ అబ్దుల్లా కానీ, లేకపోతే ఫారూక్ అబ్దుల్లా కానీ, ఈ ఇంజనీర్ రషీద్ కానీ, లేకపోతే మెహబూబా ముఫ్తీ కానీ, ఆమె తండ్రి అయినటువంటి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కానీ, వీళ్ళెవ్వరూ కూడాను పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడేవాళ్ళు కాదు. మన దగ్గరే మిలిటరీ అత్యాచారాలు జరుగుతున్నాయి, భారతదేశం యొక్క ఇల్లీగల్ ఆక్యుపేషన్, ఈ భాషను ఉపయోగించేవాళ్ళు. అలాంటిది ఉమర్ అబ్దుల్లా ఈసారి ఆగస్టు 15 ప్రసంగంలో పాక్ ఆక్రమిత భూభాగం ఏదైతే ఉందో అది కూడా మనదే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మన వాళ్ళే, వాళ్ళు కష్టాలు పడుతున్నారు, నిజానికి ఆ భూమిని మనము పోరాటంలో పోగొట్టుకున్నామని చెప్పి స్మరించడమే కాకుండా పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ రాజధాని అయినటువంటి ముజఫరాబాద్లో షేక్ అబ్దుల్లా అనుచరుడుగా ఉన్నటువంటి మాస్టర్ అబ్దుల్ అజీజ్ ఏ రకంగా పాకిస్తాన్ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో 1947-48లో పోరాడారో, పోరాడిన తర్వాత ఆయనను ఆ కిరాతకులు ఎంత ఘోరంగా హత్య చేశారో వాటన్నిటి గురించి తన ప్రసంగంలో ఆయన మాట్లాడారు. అంతేకాదు ఆ రోజుల్లో షేక్ అబ్దుల్లాతో పాటు కశ్మీర్ లోయలో ఉన్నటువంటి హిందువులు, ముస్లిములు కలిసి చేసినటువంటి నినాదం ఉంది. ఆ నినాదము హమ్లావర్ ఖబర్దార్, హమ్ కశ్మీరీ హై తయ్యార్. హమ్లావర్ అంటే పాకిస్తాన్, మా మీద దాడి చేయడానికి వస్తున్నటువంటి, కశ్మీర్ని కబ్జా చేయడానికి వస్తున్న పాకిస్తాన్. ఖబర్దార్, మేము కశ్మీరీలము, మేము సిద్ధంగా ఉన్నాము నీతో యుద్ధం చేయటం కోసము. ఈ స్లోగన్ని కూడాను ఉమర్ అబ్దుల్లా గుర్తు చేసుకున్నాడు. అంటే ఈ డిజిటల్ స్క్రీన్స్ పెట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలియజేయటం వల్ల ఈ 2 కాశ్మీర్ల మధ్య ఉన్న తేడా తెలిసింది. దానిని ఈరోజు కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఇగ్నోర్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అటు పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి భూభాగంలో అయితే ఓపెన్ తిరుగుబాటు జరుగుతోంది. ఏకంగా రావల్పిండికి, ఇస్లామాబాద్కి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్నారు. సైన్యాన్ని సువర్ ఆర్మీ అని చెప్పి తిడుతున్నారు.
ఇదంతా చూస్తున్నట్టు పైగా జాయింట్ యాక్షన్ అవామీ యాక్షన్ కమిటీ అనేటటువంటి కమిటీ ఆధ్వర్యంలో అక్కడ వ్యాపారులు దుకాణాలు బంద్ చేశారు, విద్యార్థులు స్కూళ్లను ఆపేశారు, లాయర్లు కోర్టులకు వెళ్ళటం లేదు, రవాణా సదుపాయాలన్నీ కూడాను ఆగిపోయినాయి. పూర్తిగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ స్టాండ్ స్టిల్కి వచ్చేసింది. పాకిస్తాన్ కూడా తక్కువేం చేయటం లేదు. పాకిస్తాన్ అక్కడికి గోధుమ పిండి పంపడం లేదు, మందులు పంపడం లేదు, ఎలాంటి సరఫరాలు పంపడం లేదు. పాకిస్తాన్ కూడా అక్కడి ప్రజల్ని ఎండబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భారతదేశానికి అనుకూలంగా, ఇండియాకి అనుకూలంగా నినాదాలు చేయటమే కాదు, త్రివర్ణ పతాకాలు కూడా ఎగరేస్తున్నారు. ఆ ఫుటేజ్ని కూడా ఈ డిజిటల్ స్క్రీన్స్ ద్వారా ప్రదర్శన చేయటం జరిగింది. వీటిని ఎల్ఓసికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలన్నిట కూడాను చాలా పెద్ద ఎత్తున ప్లే చేయడంతో కశ్మీరీ ప్రజలు, ఇంతకాలము వేర్పాటువాదం గురించి మాట్లాడుతున్నటువంటి కశ్మీరీ ప్రజలకు పాక్ ఆక్రమిత భూభాగము వాస్తవం తెలిసింది. తెలియక కాదు, ఇప్పుడు కాదనలేని పరిస్థితి వచ్చింది. దీంతో వాళ్ళలో కూడాను చర్చ ప్రారంభమైంది. దీన్ని గుర్తించిన కారణంగానే ఉమర్ అబ్దుల్లా తన ప్రసంగంలో మాస్టర్ అబ్దుల్ అజీజ్ గురించి మాట్లాడాడు, హమ్లావర్ ఖబర్దార్, హమ్ కశ్మీరీ హై తయ్యార్ గురించి మాట్లాడాడు, పిఓజేకే గురించి మన దేశంతో ఉన్నటువంటి కశ్మీర్లో ఉన్నటువంటి నాయకులు మాట్లాడడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. కేవలం ఒక చిన్న స్టెప్ ద్వారా ఈ విజయాన్ని సాధించారు. నిజానికి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఒక 60,000 మంది మాజీ సైనికులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వీళ్ళందరూ కశ్మీరీలు. అంటే జమ్మూ ప్రాంతము, పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా జమ్మూ ఉంటుంది. వీళ్ళతో పాటు ఒక 30-35,000 మంది ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి తిరుగుబాటు చేస్తే ఓపెన్ సివిల్ వార్ జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 1,00,000 మంది ఆయుధాలు ఉన్నటువంటి సైనికులు ఉన్నారు. వీళ్ళు గనక పాకిస్తాన్కి ఎదురు తిరిగినట్టయితే ఆల్మోస్ట్ సివిల్ వార్ జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ వాతావరణం అంతా కూడా ఈరోజు కశ్మీరీలు గుర్తిస్తున్నారు. దాని ఫలితంగానే ఈ భాషలో, మాటలో మార్పులు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.